హలో సిద్ధార్థ్ గారు, వెల్కమ్ టు సినిమా. థ్యాంక్ యూ. ఇంత ప్రిపరేషన్తో ఒక మనిషి వచ్చి నన్ను ప్రశ్న అడగటం చూసి చాలా కాలం అయిందండి. మంచి ఎస్ఎల్సి ఎగ్జామ్ ముందు నోట్స్ రాసినట్టు బాగా. నువ్వు చచ్చే వరకు బొమ్మర్లు సిద్ధుగానే ఉండాలి అంటే నేను సేమ్ గొంతు దిగట్లేదు నాన్న. సేమ్ వై సిద్ధార్థ్ నాట్ డూయింగ్ స్ట్రేట్ తెలుగు ఫిల్మ్స్ ఇస్ సంథింగ్ దట్ మెనీ ఆఫ్ us have. సేమ్ థింగ్ ఇంటర్వ్యూ ముందు ఏం చెప్పాను నేను, అండ్ ఎవరో అడిగారు ఈ సినిమా నువ్వు ఎందుకు తీసావు సిద్ధార్థ్ అంటే, నేను మా అమ్మ కోసం మా అక్క కోసం తీసానని చెప్పాను. అది మీరు సినిమా చూసారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఆ సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక ఛానల్కి డబ్బులు ఇవ్వలేదని నేను కే విశ్వనాథ్ గారిని బూతులు తిట్టానని ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టాను. అందుకే అంటున్నా నేను కొత్త వాడిని, మీ స్క్రిప్ట్కి నేను సెట్ అయితే కనుక ప్లీజ్ రీచ్ మీ త్రూ మై డియర్ ఫ్రెండ్ అనిల్. చిన్నా, ఐ కమ్ ఫ్రమ్ లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సో ఇన్ఫార్మల్ లెవెల్లోనే. సో వెన్ ఎవర్ మా బ్యాచ్మేట్స్ అయినా లైక్ జూనియర్స్ అయినా ఇంటర్వ్యూస్ ఆర్ లైక్ స్పీకింగ్ ఎబిలిటీ ఆర్ స్పీకింగ్ స్కిల్స్ గురించి whenever people are preparing or like, so I always show your videos. Wow. Yeah, because you are probably the only one or two famous people who are very well articulate. Thank you. మన మీడియా ఏంటంటే ఆబ్వియస్లీ యూఆర్ వెల్ ఆర్టికులేట్ అండ్ స్మార్ట్ కాబట్టి యూ స్పీక్ ఎ సర్టన్ వే. కరెక్ట్. మీరు మాట్లాడేంత వరకు ఓకే, మీ గురించి చెప్పినంత వరకు ఓకే, మీ సినిమా గురించి చెప్పినంత వరకు ఓకే, బట్ ద మూమెంట్ యూ ఇన్వాల్వ్ సంబడి ఎల్స్ ద మీడియా కుక్స్ అప్ ఏ కాంట్రవర్సీ. So do they weaponize your strength? Do you feel like at some level? Sir, I think before we get into this question, I want to tell you something. జనరల్గా మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం ఆలోచిస్తే దానికి వాల్యూ ఉంటుంది. మన కంట్రోల్లో లేని విషయం ఏంటి? ఇప్పుడు జనరల్గా మనకి మన నోరే మన కంట్రోల్లో లేనప్పుడు వేరే వాళ్ళు నోరు ఎలా జారుతుందని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? సో దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే, మీరు చెప్పారు కదా మీరు మాట్లాడుతున్నంత బాగుందని, నెక్స్ట్ టైం నేను దీని గురించి ఆలోచించానంటే నేను మాట్లాడలేను. సో దానికి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తాను, నేను ఫిల్టర్ చేయను. ఓకే. సో ఇప్పుడు మీరు డిబేట్ కాంపిటీషన్ ఉన్నారు కదా, కాలేజ్లో నేను నేషనల్ డిబేట్ విన్నర్ని. ఇంటర్నేషనల్ డిబేట్స్కి వెళ్ళేటప్పుడు 10 minutes 12 minutes ఎక్స్టెంపరీగా మాట్లాడాలి. సో నేను జనరల్గా నోట్స్ కూడా రాసుకోను, ఎందుకంటే నాకు రాయటం అంటే చిరాకు. సో నేను ఆలోచించి ఒక ఇది నేను మాట్లాడాలి అని మైండ్లో పెట్టుకుంటే అది నేను మాట్లాడతాను. సో మ్యాక్సిమం ఎక్కువ ప్లానింగ్ నేను చేయను, ఎందుకంటే ప్లానింగ్ చేసేస్తే జాగ్రత్తలు వస్తాయి, జాగ్రత్త వస్తే భయం వస్తుంది, భయం వస్తే నా మాట ఫేక్ అయిపోతుంది. సో ఆ ఫేక్ మాటలో కాంట్రవర్సీ ఉండదు, కానీ అందులో నేను కూడా ఉండను, కాబట్టి అది నాకు ఇష్టం ఉండదు. సో ఇది ఒక్కసారి మనం అడ్రస్ చేద్దామండి. అంటే లైక్ లాస్ట్ యువర్ ప్రెస్ మీట్ వాజ్ లైక్ వెరీ ఎక్స్ప్లోజివ్. అది చాలా విషయాల్లో చాలామంది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ యువర్ ఆల్సో వెరీ లైక్ హార్ట్ ఫెల్ట్ అబౌట్ సినిమాకి సంబంధించి కంటెంట్ విషయం కాకుండా ఎక్స్ట్రా విషయాల మీద లాట్ ఆఫ్ టాక్ వాజ్ హ్యాపెనింగ్. సో ఈ లాస్ట్ వీక్లో హ్యావ్ థింగ్స్ చేంజ్డ్ ఫర్ యూ? జనరల్గా సార్ ఒక సినిమా మాట్లాడాలి అంటారు. సో నేను ఒక ప్రొడ్యూసర్గా ఎలాగో నేను మంచి సినిమా తీశాను, నా సినిమా మాట్లాడుతుంది అని వదిలేసి ఉంటే నాకు బాధ కలిగేది కాదు, నేను ఎమోషనల్ అయ్యేవాడిని కాదు. కానీ ఐ హ్యావ్ నెవర్ స్టాప్ ట్రయింగ్ అండి. సో ఈ సినిమా తీసినప్పుడు ఎంత కేర్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకి పర్టికులర్గా ఈ సినిమా అందిస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి అని ఒక బాధ్యత తీసుకుని చేసిన సినిమా. ప్రతి సినిమాకు నేను సినిమా క్రియేషన్ని ఒక తల్లి ఒక బిడ్డని కంటున్నప్పుడు డెలివరీ పెయిన్ అంటాం కదా, దాంతో కంపేర్ చేస్తాను. సంబంధం లేని వాళ్ళు ఎండ్లో వచ్చి సలహాలు ఇస్తుంటారు, ఎందుకంటే ఆ క్రియేషన్ ఆఫ్ సినిమా అంత పర్సనల్ అయిన ఒక విషయం. సో ఆ డెలివరీ టైంలో ఆ మదర్కి తన ఫేస్ ప్లెజెంట్గా ఉండదు, అరుపులు ఏడుపులు అలా ఉంటుంది, భర్త దొరికితే కొడుతుంది, దానికి కారణమే ఆ భర్త. కానీ ఆ టైంలో ఆ పెయిన్లో అదొక ఇమోషన్, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. సో ఆ రోజు స్టేజ్లో జరిగింది నా డెలివరీ పెయిన్ అనుకోండి, ఎందుకంటే ఆ పెయిన్ ఇప్పుడు నా ఫేస్లో లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డ శుభ్రంగా పడుకుంది నా చేతిలో, నా బిడ్డ గురించి ప్రపంచం అందరూ ఈ బిడ్డ చాలా బాగుంది అని నా చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నాను. షూర్. సో పర్సనల్ అంటున్నారు సార్ ఈ సినిమా గురించి, లైక్ యూ ఓన్డ్ ఇట్ అప్ అదర్ దెన్, అంటే డబ్బులు పెడితే మామూలుగా మనుషులు ఒక విధంగా మాట్లాడతారు, బట్ ఫ్రమ్ ద వే యూ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఫర్ ద లాస్ట్ 20 days or so, there is extra emotion being involved with this film. So where is that coming from? నేను చిన్న సినిమా
పోతే నా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కానీ ఇక్కడ రేంజ్ అని ఒక మాట అంటారు కదా, నా రేంజ్లో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఈ సినిమాని చేసిండేవారు కాదు. సౌత్ ఇండియాలో అయితే చేసిండేవారు కాదు. మేబీ మలయాళంలో చేస్తారేమో, లేకపోతే చేయరు. సో అది ఈ సినిమాకి వచ్చిన ఒక పర్సనల్, ఎందుకంటే అంత నాకు నచ్చింది. తర్వాత ఈ సినిమాలో మనమే ప్రొడ్యూస్ చేద్దాం, అంత మనం డిస్కషన్ చేద్దాం కదా. సో దిస్ ఫిల్మ్ ఇస్ పర్సనల్. నేను ఎందుకు అంటున్నానంటే దట్ వాస్ ద ఫస్ట్ విక్టరీ ఫర్ మీ, ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్, ఈ సినిమా తీస్తే రెస్పాన్సిబుల్గా తీయాలి, లేకపోతే తీయకూడదు. నేను డబ్బులు 10 రూపాయలని 100 రూపాయలు చేయడానికి నేను సినిమాకి రాలేదు. సో నేను ఏ నిర్ణయం ఈ లాటరీ కానీ గ్యాంబ్లింగ్ టైప్లో నేను తీసుకోను సినిమాలో. నేను కంటెంట్ని నమ్ముతా, అది నా సొంత ప్రొడక్షన్ కాబట్టి ఈ కంటెంట్ నేను ఎక్కువ నమ్మేశాను. ఎందుకంటే నాకు అంత డీప్గా టచ్ చేసింది. అండ్ ఎవరో అడిగారు ఈ సినిమా నువ్వు ఎందుకు తీసావు సిద్ధార్థ్ అంటే, నేను మా అమ్మ కోసం మా అక్క కోసం తీసానని చెప్పాను. అది మీరు సినిమా చూశారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 99% ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఫర్ ద మేల్ గేజ్. సో అమ్మాయిలు కూడా ఆ సినిమాలు చూస్తున్నారు, కానీ ఆ సినిమా అమ్మాయిల కోసం తీయట్లేదు. అందుకే అమ్మాయిలకి సినిమాల్లో వచ్చే రోల్స్ ఊరికే 2 సాంగ్స్ 2 డాన్స్, ఒక హీరో కాపాడడానికి కోసం హీరోయిన్స్ ఉన్నారంటే దాని ప్రభావం అది. ఎందుకంటే అబ్బాయిల కోసం, కుర్రోళ్ళ కోసం, మగాళ్ళ కోసం సినిమాలు తీస్తున్నాం. దిస్ ఫిల్మ్ వాస్ మేడ్ టు స్టార్ట్ కాన్వర్జేషన్స్. సో చిన్న సినిమా చూసి 1,00,000 మంది ఒకే రోజు మారిపోతారంటే నేను మూర్ఖుడిని కాదు, ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్. అలాంటి మార్పు రాదు, అది సినిమా చూసి అసలు రాదు. ఓకేనా? అలా మారాలంటే సొసైటీ షుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా 100 years నుంచి మనం మంచి సందేశాలు చెప్తున్నాం సినిమాలో, ఎవరు చూడలేదు. సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్క వ్యక్తి మారాలనేది కూడా కాదు, లోపల ఒక మార్పుని ఫీల్ చేయగలిగితే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అని నేను ముందే ఫీల్ అయ్యాను. అలా ఉన్న ఒక సినిమా, ఇట్ వాస్ పర్సనల్ బికాస్ ఆఫ్ దిస్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మూవీ, బట్ ఇట్స్ మేడ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఐ హైలీ రికమెండ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా సార్, ఆబ్వియస్లీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో మీరు ఆ రెస్పాన్సిబిలిటీని ఎట్లా మనూవర్ చేసుకున్నారు, లేదా హౌ డిడ్ యూ గో అరౌండ్? సార్ ఇప్పుడు సొసైటీలో ఒక చెత్త పని చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. నా దృష్టిలో ఒక మంచి పని చేయడానికి కూడా అన్ని మార్గాలు ఉన్నాయి. సో ఈ సినిమా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. తర్వాత ఈ సినిమా 96 లొకేషన్స్, లైవ్ లొకేషన్స్లో షూట్ చేయబడింది. అండ్ లైవ్ లొకేషన్ షూటింగ్ ఎంత కష్టం, ఎంత కాస్ట్లీ అని మీకు తెలుసు. అలా ఉన్నప్పుడు ఈ పాపల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సెట్లో ఉన్న సెక్యూరిటీ లేకుండా, సేఫ్టీ లేకుండా మనం లైవ్ వెళ్తున్నాం. సో దానికి జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా ఏ జాగ్రత్త అని మీరు అడిగితే, నేను చెప్పాను కదా, ఇంత మంచి ఇంపార్టెంట్ సంవేషణ ఉండే పాయింట్ని మనం మాట్లాడబోతున్నాం అంటే, అందులో మనం ఏ గిమిక్ కానీ, షార్ట్ కట్ కానీ, అబద్ధం కానీ, డిసానెస్టీ లేకుండా, ఇక్కడ చప్పట్లు కొడితే ఈ సినిమా హిట్ అయిపోతుంది, అందుకే ఈ కథను వదిలేసి ఆ చప్పట్ల కోసం ఫోకస్ చేద్దాం అనే దారుణమైన విషయాలు నేను ఒక్క చోట కూడా చేయట్లేదు. సో దిస్ ఇస్ మై మోస్ట్ అన్డైల్యూటెడ్, అన్కాంప్రమైజింగ్ అండ్ ఫర్ మీ మై మోస్ట్ పర్ఫెక్ట్ ఫిల్మ్. అండ్ ఫర్ మీ దిస్ ఫిల్మ్, వాట్ అరుణ్ సార్ ప్రామిస్డ్ మీ, హీ సెడ్ సార్ థియేటర్లో ఒక సైలెన్స్ని ఫీల్ అవ్వాలి సార్. చప్పట్లు ఫీల్ అయ్యి చప్పట్లు బోర్ కొడుతున్నాయి, ఇది చప్పట్ల కోసం తీసిన సినిమా కాదు. ఆ సైలెన్స్లో ఆడియన్స్ కూర్చుంటారు సార్, వాళ్ళు ఇంటికి వెళ్దాం అని చెప్పరు సార్, కూర్చుంటారు. సో రోలింగ్ టైటిల్ వెళ్ళేటం మీ థియేటర్లో కూడా జరిగి ఉంటుంది. నో బడీ గెట్స్ అప్. నేను 20 yearsలో ఇది చూడలేదు, కానీ అతను ఫస్ట్ చెప్పాడు నేను ఇది చేస్తాను సార్ అని చెప్పి చేశాడు. అమేజింగ్. సో దట్ ఈస్ హిస్ మాస్టర్ ఆన్ క్రాఫ్ట్ అండ్ హిస్ కంట్రోల్ ఆన్ హిస్ క్రాఫ్ట్. సో లాస్ట్ వీక్ కూడా లైక్ ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్, లాస్ట్ వీక్ కూడా ఈ విషయం మీరు మాట్లాడినారు ఏంటంటే, దిస్ ఈజ్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. అండ్ వన్ అమేజింగ్ థింగ్ అంటే, నేను జనరల్గా నా క్వశ్చన్ ఏముండేదంటే, వై ఈజ్ ఇట్ ఏ థియేట్రికల్ ఫిల్మ్? బికాజ్ లైక్ వి ఎట్ రాగడి బిలీవ్ సినిమా ఈజ్ ఏ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఈజ్ కలిసి కూర్చొని చూసే ఒక మీడియం. అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ ఇది నేను ఎప్పుడు వినలేదండి, అంటే సైలెన్స్తో నేను ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాను. హీ సెడ్ ఐ విల్ క్రియేట్ అ సైలెన్స్. ఆ సైలెన్స్ ఒక నీష్ సైలెన్స్ కానీ, ఒక ఆర్ట్ హౌస్ సైలెన్స్ కానీ, ఒక మరీ ఎలీట్ సైలెన్స్ కానీ అలా కాకుండా ఒక యూనివర్సల్, ఒక సహానుభూతి పంచే సైలెన్స్గా ఉంటుంది. ఈ సినిమా నేను యుఎస్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు సెన్సార్ బోర్డులో చెప్పారు ఈ సినిమా ప్రతి స్కూల్లో చూపించాలి. సో ఐ సెడ్ వెరీ గుడ్. తర్వాత తమిళనాడులో ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసాం, అక్కడ కూడా అదే మాట్లాడుకున్నాం. సో వీఆర్ టేకింగ్ ద ఫిల్మ్స్ ఇన్ టు స్కూల్స్.
కానీ ఈ సినిమా చూసిన ఇద్దరు ఏం చెప్తారంటే బాబోయ్ ఇది పిల్లలతో ఎలా చూస్తాం అంటారు. అది నేను ఇలాంటి మాటలు వస్తే నేను ఏం చేస్తానని ముందే అనుకుని చైల్డ్ సైకాట్రిస్ట్కి ఈ సినిమా చూపించాను. నేను ఈ సినిమా పిల్లలకి చూపించవచ్చా, 100% చూపించవచ్చు అని నా దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, క్లినికల్ సైకాట్రిస్ట్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంది. సో పిల్లలు చూస్తున్నారంటే ముందే నేను పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా సినిమాని తీయాలని నాకు అర్థమైంది. తర్వాత ఇంకో విషయం, ఈ సినిమా వైలెన్స్ గురించి మాట్లాడుతుంది కానీ ఈ సినిమాలో వైలెన్స్ చూపించలేదు. ఈ సినిమా చైల్డ్ సేఫ్టీ గురించి మాట్లాడుతుంది కానీ ఈ సినిమా రిలీజ్ ముందు నేను చెప్పిన విషయం, ఒక్క క్షణం కూడా మీరు ఐస్ని స్క్రీన్ నుంచి తీయక్కర్లేదు, కళ్ళు మూసుకోకర్లేదు, అలాంటి ఏమీ ఇది ఈ సినిమాలో లేదు. సో ఈ సినిమా ఇంపార్టెంట్ టాపిక్స్ని మాట్లాడుతుంది. సో మన సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడమంటే దాన్ని సెన్సిటివ్ టాపిక్ అంటారు. టాపిక్ సెన్సిటివ్ కాదు, మనం మాట్లాడలేదు కాబట్టి ఆ టాపిక్ సెన్సిటివ్ అయింది. సో ఈ టాపిక్స్ గురించి మాట్లాడాలి, అందుకే ఈ సినిమా ఫ్యామిలీతో పాటు చూడాలని నేను అంటున్నాను. సో ఇది యూఏ సినిమా, మీరు ధైర్యంగా మీ ఫ్యామిలీతో చూడవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇప్పటివరకు 3 వీక్స్లో ఏ ఊరిలో ఏ ఒక్క అమ్మాయి ఈ సినిమా అయ్యో నేను చూడలేకపోయాను అనే మాట చెప్పలేదు. కానీ ప్రతి 100 ఆడియన్స్లో ఒక 4-5 మగాళ్ళు మాత్రం ఈ సినిమా నేను చూడలేకపోయాను, నాకు చాలా డిస్టర్బ్ చేసింది, ఇన్ఫ్యాక్ట్ నేనైతే చూసేసాను, నా భార్య అయితే చూడకపోతుంది, 100% చూడలేకపోతుంది అన్న. సో నేను చెప్పాను, మీ భార్య ఏం చూస్తుంది ఏం చూడలేకపోతుందని మీరు నిర్ణయించవద్దండి, ఆవిడకి తెలుసు, మీరు మీ పని మాత్రం కానండి, అదే సినిమా కూడా అదే అంటుంది, మీ పని మీరు కానండి, మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఈ చిన్న సినిమా మీరున్న చోటకి రిలీజ్ అవ్వలేదు కానీ మీరు బిజీగా ఉన్నారు అయితే, లేకపోతే మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం అయితే, ఏదో ప్రమాదం జరిగిందా, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందా, చాలా కారణాలు ఉంటాయి సినిమా చూడకుండా ఉండడానికి. అలాంటి కారణాలు ఉంటే దయచేసి కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఇప్పుడే చూడు లేకపోతే చూడొద్దని చెప్పాను. నేను దయచేసి మీరు వెయిట్ చేయండి, ఓటీటీలో నెక్స్ట్ మంత్ వస్తుంది, దయచేసి ఫ్యామిలీతో చూడండి. అప్పుడు కూడా మిస్ అయ్యారా, మీ దగ్గర ఆ కనెక్షన్ లేదా, అకౌంట్ లేదా, డబ్బులు లేవా, టైం లేదా, ఓకే టీవీలో వస్తుంది కదా అప్పుడు చూడండి. ఈ సినిమా ఆడియన్స్ చూస్తున్నంత వరకు నాది రిలీజ్ టైం వెళ్తుంది, ఎందుకంటే నేను వచ్చి మొత్తం సంపాదించి పారిపోవడానికి రాలేదు. సో ఐఎమ్ ఓకే విత్ పీపుల్ యాజ్ లాంగ్ as దే వాచ్ ద ఫిల్మ్. పైరసీలో అయితే ప్లీజ్ దారుణం, అది చూడొద్దు. అలా చూస్తున్నారంటే చూడొద్దు. నా సినిమా మీరు ఫ్రీగా దొంగతనం చేసి చూస్తున్నారంటే వద్దు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడానికి మేము ఎంత కష్టపడుతున్నాం, అందరినీ మీరు చెప్పిన రాంగ్ ఇలాంటి సినిమాలు ఆడుతాయని మేము పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాం. అలాంటి సినిమాని సపోర్ట్ చేయండి అండ్ డోంట్ వరీ, ఇఫ్ నాట్ థియేటర్స్ మేక్ షూర్ యూ వాచ్ ద ఫిల్మ్. ఇది మేము వి ఆల్వేస్ ఫైట్ యాజ్ పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు వాచ్ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. సో ద ఇమ్మీడియట్ క్వశ్చన్ దే సే ఈజ్ లైక్ ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని. అది దట్ థింగ్ ఈజ్ లైక్ స్టాపింగ్ పీపుల్ గోయింగ్ ఇన్ హోర్స్ అండ్ వాచింగ్ ఫిల్మ్స్ విచ్ దే వుడ్ లైక్. చిన్న సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది, బట్ మీరు అన్నట్టు పీపుల్ ఆర్ బిజీ ఇన్ దర్ లైఫ్ వాట్ ఎవర్ ద రీజన్. అది కూడా అనిల్, ఐ థింక్ థియేటర్కి నేను వెళ్ళలేను, నేను ఓటీటీలో వచ్చాక చూస్తానని వాళ్ళు చెప్తే అన్ని సినిమాలకి వాళ్ళు అలాగే ఉంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. నా సినిమా మంచి సినిమాకి మాత్రం అలా ఉండి రొటీన్ సినిమాలు నేను ఫస్ట్ డే చూస్తానని వాళ్ళు ఉంటే దెన్ మనం మార్చలేము కదా దాన్ని. సో ఫర్ మీ ద హోల్ ఐడియా ఇస్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే ఏంటి. ఇప్పుడు తెలుగు సినిమా విషయానికి వస్తే నేను తెలుగు నేర్చుకున్న కాలంలో నేను ముందు నుంచి చాలా సినిమాలు చూసాను, బట్ తెలుగు నేర్చుకున్నంత కాలంలో నేను ఇంకా ఎక్కువ సినిమాలు చూసి అక్కడ నుంచి భాష నేర్చుకున్నాను. సో అప్పుడు నేను ఆల్రెడీ నాకు కే విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం. సో నేను కే విశ్వనాథ్ గారి సినిమాని ఇంకా ఒక్కొక్క సినిమాని 10 సార్లు చూసాను, బికాజ్ అక్కడ నుంచి నేను భాష నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన రియాలిటీలో ఉన్నట్టు కాన్వర్జేషన్స్ పెడతారు. సో ఒక హీరోయిక్గా డైలాగ్ చెప్పడం కాకుండా కెమెరాని చూసి ఇలా అని చెప్పకుండా మామూలు మనుషులు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడింది ఇచ్చే డైరెక్టర్ ఆయన. సో అలాంటి డైరెక్టర్స్ సినిమాలు తీసే పీక్లో ఉన్నప్పుడు సాగర సమం కానీ స్వాతి ముత్యం కానీ సంవత్సరం ఆడింది థియేటర్లో. సో ఆ సంవత్సరం ఆడి అవి ఆ రోజుల్లో ఉన్న పెద్ద హిట్ కమర్షియల్ కలెక్షన్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. అన్ని రోజులు థియేటర్లో ఉండి అందరూ కేర్ తీసుకుని సినిమాలు చూశారు. సో మంచి సినిమాని ఆదరించడానికి మంచి ఆడియన్స్ ఉండాలి, మంచి ఆడియన్స్ని మెయింటైన్ చేయడానికి మంచి సినిమాలు ఇస్తూనే ఉండాలి. ఇట్స్ అ సైకిల్. సో ఆ వరుసలో ఈ చిన్న సినిమాని ఎందుకు అంటున్నానంటే ఇది మీరు చూడాలి, తీసిన సినిమాని మీరు చూడాలి. ఈసారి మీరు థియేటర్కి రాలేకపోతే నెక్స్ట్ టైం బాబో ఇలాంటి సినిమా నేను మళ్ళీ వస్తే థియేటర్లో మిస్ అవ్వను అని మీరు రియలైజ్ అయితే చాలా మంచి విషయం అంటున్నాను అంతే. అండ్ ఇందాక టీమ్ వాజ్ సేయింగ్ దట్ విశ్వక్ గారితో ఇప్పుడే మీకు సిట్టింగ్ అయిందని, అండ్ హీ హ్యాస్ సెడ్ దట్ హీ విల్ బి గివింగ్ అవే 500 tickets.
So like we also like walk the talk and we also would like to give away 50 tickets from Thank you so much. Thank from you. our small thing. So and I believe this Because is, ఈ campaign was built around, you won't believe it, 1 month before the release of the film, ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ సెట్ చేస్తాం. అప్పుడు ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్కు నేను జనరల్గా క్యాంపెయిన్స్ హెడ్డింగ్స్ ఇస్తాను, సో దట్ టీంలో అందరికీ. సో ఇది అరుపులు కేకలు క్యాంపెయిన్ కాదు, షౌట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ క్యాంపెయిన్ అయితే కాదు, గిమ్మిక్ బేస్డ్ క్యాంపెయిన్ అయితే కాదు, సెన్సేషన్ బేస్డ్ క్యాంపెయిన్ కాదు, ఇది విస్పర్స్ అండ్ మర్మర్స్ క్యాంపెయిన్. సో ఇలాంటి ఒక సినిమా ఉందని స్లోగా మనిషికి అలా స్ప్రెడ్ అయ్యి వెళ్తే చాలు. సో అందులో ఒక క్యాంపెయిన్, టెల్ అ ఫ్రెండ్ టు టెల్ అ ఫ్రెండ్ టు టెల్ అ ఫ్రెండ్ టు వాచ్ చిన్న. ఎందుకంటే అలాగే ఈ సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది. ఫ్రైడే కంటే సండే డబుల్ షోకేసింగ్, సండే కంటే నెక్స్ట్ ఫ్రైడే డబుల్ షోకేసింగ్, అలాగే వచ్చింది మాకు. సో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ద మార్కెట్ అండ్ ద ట్రేడ్ ఇస్ సపోర్టింగ్ యూ. సో నేను ఒక సపోజెడ్ కమర్షియల్ ఫిల్మ్తో వచ్చి ఆ సక్సెస్ చూడకుండా ఒక సపోజెడ్ సెన్సిటివ్ ఫిల్మ్ని తీసుకొచ్చి అది సాధించడం అనేది ఆడియన్స్కి ఒక ఇలా కాలర్ని తీసి మేము చూస్తున్నాం రా సినిమా అని చెప్పేంత వాళ్ళు చేస్తున్నారు. సో దానివల్ల మేము కూడా కాలర్ అయితే ఒక పాసిబిలిటీ మాకు ఈ రోజు వస్తుంది. సో దాట్స్ ద ఫిల్మ్. అండ్ ఐ ఇట్స్ మై రికమెండేషన్ యాజ్ వెల్. ఇట్స్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. ఎందుకు అంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, బట్ అది అరుణ్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు దట్ సైలెన్స్ విల్ హాంట్ యూ ఇన్ ఎ గుడ్ వే, బికాస్ ఇట్స్ గోయింగ్ టు లీడ్ టు సంథింగ్ దట్ పాజిటివ్ అనొచ్చు. లైక్ ఇట్స్ గోయింగ్ టు లీడ్ టు సంథింగ్ పాజిటివ్ బికాస్ వీ నీడ్ హ్యావ్ దిస్ కాన్వర్జేషన్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, లైక్ ప్రెజుడిస్ అని కాదు, కానీ ఇప్పుడు ఏదన్నా ఒక టాపిక్ వచ్చేసరికి, బికాజ్ ఇండియా ఇస్ ఎ పర్ఫార్మేటివ్ సొసైటీ వేర్ దేర్ ఈజ్ సమ్ ఎక్స్ప్లాయిటేటివ్నెస్. అంటే ఒక ఇమోషన్ని మనము ఆర్ట్ ఆర్ సోషల్ మీడియా ఆర్ బిగ్ బాసిఫికేషన్ ఆఫ్ సొసైటీ, ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, బట్ బిగ్ బాసిఫికేషన్ ఆఫ్ సొసైటీ చాలా బాగుంది. అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, లేకపోతే ఒక ఇమోషన్ని తీసుకొని విచ్ పీపుల్ విల్ స్ట్రాంగ్లీ అటాచ్ టు, దాన్ని తీసుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతున్నదండి. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా కానీ, ఈవెన్ దో యు ఆర్ వెరీ సెన్సిటివ్ పర్సన్, ఒక విత్డ్రాన్ అనేది ఉండేది. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ పాజిటివ్, లైక్ అలాంటివి ఏం జరగలేదు అని. చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు చూడడం ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు ఈ టాపిక్ ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాలో ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వెళ్ళినా కానీ, వెన్ ఎవర్ దేర్ ఆర్ సీన్స్ ఆఫ్ అబ్యూస్, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఈరోజు ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ ఆల్సో సొల్యూషన్ లేదు, లైక్ హౌ టు మనూవర్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అది ఇదని. అండ్ అగైన్ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు స్పాయిల్ ద మూవీ ఫర్ యూ, బట్ ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి హాస్పిటల్లో వేర్ దట్ గేవ్ మీ సో మచ్ లైట్. అండ్ నా లోపల ఉన్న చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసిండ్రు. దట్ మన సెక్యూరిటీలోంచి వీ నీడ్ నాట్ లూజ్ ద లవ్, బికాజ్ మన ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయి లవ్ని దూరం చేసుకోవాల్సిన పని లేదు. వీ కెన్ స్టిల్ మెయింటైన్ దట్ లవ్లీ రిలేషన్షిప్ బికాజ్ వీఆర్ సోషల్ యానిమల్స్. వీ డూ నీడ్, అంటే ఇప్పుడు ఒక బేబీకి వీ కెన్ గివ్ ఆల్ ద ఫుడ్, బట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ దట్ హ్యూమన్ టచ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. వీ ఆల్ నీడ్ దట్ హ్యూమన్ ఇంటరాక్షన్, టచ్ అండ్ ఆల్. సో ఆ సీన్ వాజ్ వాట్ మేడ్ ద మూవీ లైక్ సచ్ అ, నాకు ఒక 10 మెట్లు ఎక్కేసానండి మీరు లైక్. And I personally thank you for answering a lot of questions that I had in my mind. ఆ సెకండ్ హాఫ్లో ఆ పాప మళ్ళీ తిరిగి రావడం ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ అకార్డింగ్ టు మీ. నేను కూడా స్క్రిప్ట్ చదివినప్పుడు ఓ ఇక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ అని. తర్వాత అందులో ఒక ముద్దు పెడుతుందా, ఆ ముద్దు పెట్టిన తర్వాత నేను 2వ సార్లు ఆ పాపకు ముద్దు పెడతా. ఆ సెకండ్ కిస్ గురించి రైటర్స్ చాలా మంది రాశారు. అండ్ యూ వోంట్ బిలీవ్, అరుణ్ ఒక రోజు చాలా ఎమోషనల్గా చెప్పాడు, సార్ ఇంటర్నెట్లో ఎవరో ఏదో ఫిల్మ్ లవర్స్ అందరు కలిసి ఒక పోల్ స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కిస్సింగ్ సీన్ ఇన్ ఫిల్మ్స్ అని. అందరు ఈ సీన్ని చెప్తున్నారు సార్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఒక పాపకి ఒక చిన్న మధ్యలో ఉన్న ఒక ఎమోషన్లో ఒక ముద్దు, ఆ కిస్ నాకు స్క్రీన్లో చూసిన అన్ని కిస్సెస్ కంటే నాకు ఎక్కువ నచ్చిందని చెప్పడం. సో దట్ కమ్స్ ఫ్రమ్ దట్ రియాలిటీ అండి. సో ఈ సినిమాలో అందరూ పిల్లల్ని కన్నవాళ్ళు ఈ సినిమాలో కనెక్ట్ అవుతారు, అదంతా పక్కన పెడితే నాకు పిల్లలు లేరు, నా డైరెక్టర్కి పిల్లలు లేరు, మీకు పిల్లలు లేరు, అయినా మేము కనెక్ట్ అయినాం కదా. ఎందుకంటే మనము ఒక్కరోజు పిల్లలుగా ఉండే రోజులు మనకు గుర్తున్నాయి. మన చిన్నప్పటి నుంచి మన అడల్ట్ అయిన తర్వాత మన ఎవరెవరిని పిల్లలుగా చూసినామో వాళ్ళందరినీ నా పిల్ల అయితే లేదంటే ఏంట్రా పిల్ల కదా పాప కదరా అని మనం చిల్డ్రన్తో ఆడుకునే రోజులు మనకు గుర్తుకొస్తున్నాయి. సో
ఐ థింక్ ద ఫిల్మ్ షోస్ యువర్ మిర్రర్ అండి. సో అతను ఒక అద్దం చూపిస్తున్నాడు. సో ఆ అద్దంలో ఇదండి సమాజం, ఇదండి మీరు, ఇదండి మనం బెటర్గా ఉండడానికి ప్రయత్నిస్తాం అనేది సినిమా. సో ఐ థింక్ దట్స్ వాట్ కనెక్ట్స్. బట్ ఎస్, ఇట్స్ అమేజింగ్ దట్ చైల్డ్స్ హాస్పిటల్ కిస్సింగ్ సీన్ ఇస్ అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే కొన్ని ఇలాంటి సినిమాలు ఏంటంటే భయపెడతాయండి మనుషుల్ని. నా లోపల భయాన్ని తీసేసింది సినిమా. దట్ ఈస్ ఆల్సో ఈ రెండు మేము చూస్తున్నాం సార్. ఒక్కవైపు మీరు అంటున్నారు కదా, బికాస్ నాకు చిన్న సినిమా ఇస్ నాట్ అబౌట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్. జరిగిందేంటి, దీనివల్ల ఏంటి రిజల్ట్, దానికి రివెంజ్ కానీ ఐ ఫర్ అన్ ఐ కానీ, ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాదు. ఇది హోప్ గురించి సినిమా, లవ్ గురించి సినిమా. దట్స్ హౌ ఐఎమ్ సీయింగ్ ద ఫిల్మ్. సో ఆన్ వన్ లెవెల్ ఇట్ ఈస్ ఆల్సో హారర్ ఫిల్మ్. ఎందుకంటే హారర్లో మీరు దేని గురించి భయపడతారు? చీకటి గురించి కదా. చీకట్లో గోస్ట్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అని తెలిసినా కూడా మీరు సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్లో సినిమా చూసి నైట్ బాత్రూమ్కి వెళ్తే 2 లైట్లు ఆన్ చేసి బాత్రూమ్కి వెళ్తారు నైట్ షో, సెకండ్ షో చూసిన తర్వాత. సో అది హారర్ ఫిల్మ్. చీకటిని చూసి మనం అందులో అట్లీస్ట్ ఆ చీకటిని ఎండ్ చేయడానికి మనం ఒక లైట్ ఆన్ చేయొచ్చు. ఈ సినిమాని మీరు హారర్ సినిమాగా తీసుకుంటే ఈ హారర్ని దాటి వెళ్ళడానికి మీరు ఏ లైట్ స్విచ్ని ఆన్ చేస్తారు? ఎందుకంటే ఇది మొత్తం చీకటి లేని ఒక ప్రపంచంలో బ్రాడ్ డే లైట్లో జరుగుతున్న, మన ఇంట్లో జరుగుతున్న ఒక విషయం. అండ్ ఇందాక మీరు అన్నారు కదా, లైక్ వీఆర్ నాట్ మేకింగ్ మూవీస్ దట్ విమెన్ హ్యావ్ ఎ రిలేటబిలిటీ ఆస్పెక్ట్ టు ఇట్. అది నాకు ఐ ఆల్సో లైక్ dumb male guy who has been brought up in this patriarchal society of ours. I'm not being apologetic, but it is what it is. వాళ్ళు మాట్లాడతలేరు అంటే ఇప్పుడు ఎందుకు ఏ విషయం అంటున్నా అంటే మూవీలో ఒక విషయం ఉంటుంది సార్. లెట్స్ నాట్ మేక్ దిస్ ఇన్సిడెంట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద సర్వైవర్. అది నాకు రియాలిటీలో ఎక్కడ కనెక్ట్ అయిందంటే వాట్ విమెన్ ఆర్ గోయింగ్ త్రూ, మెన్ ఆర్ నాట్ అవేర్. వీఆర్ ఆబ్వియస్లీ oblivious to all the situation, and and most of women have gone through some incident or the other, but still we are looking at them as that person. ఆ ఇన్సిడెంట్ అని మనకు కనబడట్లేదు వాళ్ళు. సో రియాలిటీలో వాళ్ళు బతుకుతున్నారు. బట్ ఒక్కసారి వాళ్ళు షేర్ చేసుకునేసరికి మనం అగైన్ వి మేక్ దట్ వాళ్ళ చుట్టూ ఐడెంటిటీ బిల్డ్ చేసేస్తాం. సో ఆ ఉన్న రియాలిటీని సినిమా చాలా అద్భుతంగా రిఫ్లెక్ట్ చేసింది. ఐ డోంట్ నో అరుణ్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ స్టోరీస్. మేబీ హీస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ దట్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్. బట్ వర్ యూ హ్యావింగ్ ఆల్ దీస్ కాన్వర్సేషన్స్ వైల్ మేకింగ్? మీ ప్రశ్నలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అండ్ ఐ హ్యాడ్ ఆల్ ఆఫ్ దీస్ కాన్వర్సేషన్స్. సో ఐ ట్రై టు ఆన్సర్ దెమ్ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటాను సార్. సమాజంలో ప్రపంచంలో ఉన్న మగాళ్ళ గురించి జాగ్రత్తలు చెప్పే సినిమా అయితే నా సినిమా కాదు. సమాజంలో ప్రపంచంలో ఉన్న మృగాల గురించి జాగ్రత్తలు చెప్పే నా సినిమా. మీరు మగాడుగా ఉండి మీరు మృగంగా కూడా బతుకుతున్నారంటే యు ఆర్ ద విలన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కానీ మీరు ఒక మగాడుగా ఒక మనిషిగా బతుకుతున్నారంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు గెట్ అప్సెట్ విత్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ సినిమా థీసిస్ రాస్తున్నప్పుడు 2.5 years బ్యాక్ నేను ఒక లైన్ రాశాను. నాకు తెలిసిన ప్రతి ఫీమేల్ ఫ్రెండ్కి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్. కానీ నాకు తెలిసిన ప్రతి మేల్ ఫ్రెండ్ నేనేం చేయలేదు, నేను మంచోడు అంటున్నాడు. ఎక్కడో లెక్క మిస్ అవుతుందని నేను ఒక లైన్ రాశాను. అది సినిమాలో ఎక్కడ వస్తుందని దానికి ఒక మేనిఫెస్టేషన్, ఒక పరిమాణం ఉంటుంది కదా. సో దిస్ ఫిలిం ఇఫ్ ఇట్ క్రియేట్స్ అ సేఫ్ స్పేస్ విచ్ ఇట్ ఈస్ డూయింగ్, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక అమ్మ స్థానంలో ఉండొచ్చు, మీరు ఒక అక్క కానీ చెల్లి స్థానంలో ఉండొచ్చు, మీరు ఒక భార్యగా ఉండొచ్చు, మీరు ఒక డాటర్గా ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో జరిగే విషయం గురించి మొట్టమొదటిసారి ధైర్యంగా బయటపడేంత బయట చెప్పేంత ధైర్యం ఈ సినిమా ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తుందంటే దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ రిజల్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు మై బిగ్గెస్ట్ టేక్ అవే ఇన్ దిస్ ఫిల్మ్, ఓకే, బిగ్గెస్ట్ ఈస్ దట్ ఈ సినిమాలో నేను హీరో కాదు, నేనే ప్రొడ్యూసర్ని, నా డబ్బే పెట్టాను, నా ఫేసే పోస్టర్లో ఉంది. కానీ ఈ సినిమా హీరో ఈశ్వర్ కాదు, ఈ సినిమాలో చాలా హీరోస్ ఉన్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ పీపుల్ దట్ ప్రతిసారి అ మేల్ హీరో డస్ నాట్ నీడ్ టు సేవ్ ద వరల్డ్. మీకు అవసరం ఉన్నప్పుడు, మీరు మంచోళ్ళు అయితే, మీరు నిజంగానే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు సృష్టి మీ దగ్గరకి వేరే వేరే రూపంలో హీరోస్ని పంపిస్తూ ఉంటుంది. ఆ హీరోకి జెండర్ లేదు. కొన్నిసార్లు ఒక్కొక్క పిల్ల కూడా మీ లైఫ్లో ఒక హీరోగా రావచ్చు. సో ఈ సినిమాలో
మీరు చూసుంటారు చెక్ పోస్ట్ ఆటో సీన్ లో ఒక లేడీ వస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ మాస్ సీన్ ఐ హావ్ సీన్ ఇన్ మై కెరియర్. ఇఫ్ యు ఆర్ గుడ్ అండ్ ఇఫ్ యు ఆర్ జెన్యున్, దట్ గుడ్నెస్ విల్ కమ్ టు యూ. మిమ్మల్ని వెతుకుతూ అది వస్తుంది, మిమ్మల్ని కాపాడడానికి రక్షించడానికి అది వస్తుంది. అండ్ ఇంకొక మైండ్ బ్లోయింగ్ మ్యాటర్, ఐ మీన్ ఇట్స్ బేసిక్ హ్యూమన్ ఎంపతీనే కానీ, బట్ మన సొసైటీ ఆ విధంగా ట్రైన్ అయింది కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి చూడంగానే అది షాక్ అవుతుండే. ఏంటంటే ఏదైనా ఇలాంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు ద ఇన్స్టింక్ట్ ఆఫ్ ఆల్ ద మెన్ ఇన్ ద సొసైటీ ఈజ్ వైలెన్స్, దట్ ఐ విల్ విండికేట్. బట్ దిస్ మూవీ అండ్ ఆ సీన్ ఏదైతే ఉండదు హాస్పిటల్ స్టేజ్ మీద కూర్చున్న సీన్, అగైన్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్పాయిల్, బట్ దట్ బ్రోక్ సంథింగ్ ఇన్ మీ. అందులో ఈ ఈశ్వర్ క్యారెక్టర్ శక్తితో అడిగే ప్రశ్న, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్కి థియేటర్లో నవ్వారు, మాక్సిమం లేడీస్ నవ్వారు మెన్ కంటే. ఎందుకంటే మెన్ ప్రీవియస్ సీన్ ఇంపాక్ట్ లో ఉన్నారు, బస్ లో జరిగే సీన్ లో ఇంపాక్ట్ లో ఉన్నారు. సో అది మళ్ళీ అర్థం చూపించే సీన్ అది. సో ఈ సినిమా స్పెసిఫిక్గా అదే చెప్తుంది. ఎవరైనా బాధపడి ఉంటే బాధపడిన మనిషి పక్కన ఉండండి, బాధపడిన మనిషికి ఏం కావాలో అడగండి. మీరు నేను ఇలా నాకు మా పౌరుషం నా ఇది అది ఇది అంటే దెన్ ఇట్స్ డిఫికల్ట్. దట్స్ వాట్ ద ఫిల్మ్ టాక్స్ అబౌట్. సో నేను ముందే చెప్పాను కదా, ఈ రివ్యూస్ గురించి మాట్లాడదాం. నా సినిమా దేని గురించి సినిమా అని ఎవరైనా అడిగితే, నన్ను అడిగితే ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ హోప్ అండి. నా సినిమా ఒక రిలేషన్షిప్లో ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే ఏం అవుతుందని ఒక ఫ్యామిలీ గురించి సినిమా. ఎవరిని అడిగాను వాట్ ఇస్ యువర్ ఫిల్మ్ ఇస్ అబౌట్ సెక్షువల్ అబ్యూస్ అన్నాడు. మై ఫిల్మ్, నా సినిమా అంతా సెక్షువల్ అబ్యూస్ ఉందా? లేదు సార్, కాదు నా సినిమాలో ఒక్క సెకండ్ అయినా సెక్షువల్ అబ్యూస్ అనే ఇదేదో ఉందా, విజువల్ ఉందా? ఇది లేదు, లేదు కదా. ఒక వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరెందుకు ఆ వైలెన్స్ని నా సినిమాకి ఐడెంటిటీగా మారుస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది 100 మందిలో 10 మంది ఈయనండి సిద్ధార్థ్ గారు ఈయన సెక్షువల్ అబ్యూస్ గురించి సినిమా తీశారు, అది కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఎవరు నువ్వు? సినిమా చూడలేదా నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సో నేను ఇక్కడ తెలుగులో ఇది జరగలేదు. ఈ వర్డ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే పదం ఎక్కడ ఎవరు వాడలేదు. అది ఎందుకు ఆ కైండ్నెస్ నాకు చూపించారో నాకే తెలియదు. కానీ ప్రతి చోట నేను వెళ్ళిన రివ్యూవర్స్ హెడ్లైన్లో రాశారు, సిద్ధార్థ్స్ ఫిల్మ్ ఆన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఏంటయ్యా మీరు, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నా సినిమాలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్లస్ ఆ మాట వినగానే నేను చెప్పాను కదా, అబ్బో అలాంటి సినిమా అయితే నేను చూడను, ఆ టాపిక్ గురించి నేను మాట్లాడను, మా ఫ్యామిలీలో ఇలాంటి విషయాలు మేము మాట్లాడము, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, ఇలాంటి దరిద్రమైన రిపోర్ట్స్ వస్తాయి అక్కడ నుండి. అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, బట్ మనము పోస్ట్ ద ఇన్సిడెంట్ గురించి మాట్లాడేసరికి ఏదో ఒక పాయింట్లో వీ మైట్ డైల్యూట్ ద ఇంపాక్ట్ అండ్ ద సివిరిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్, బట్ దిస్ మూవీ డజంట్ డూ దాట్. సో మీరు ఒక ప్రొలాంగ్డ్గా, ఐఎమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఇంటెన్స్ ఇమోషనల్ స్టేట్, అండ్ అది స్క్రీన్ మీద కనిపిస్తుందంటే మీరు పర్సనల్గా కూడా చూసే ఉంటారు. ఏ పాయింట్లో లైక్ హూ టు, అంటే ఆబ్వియస్లీ ద రైటర్ మైట్ హవ్ టేకెన్ ద కాల్, ద రైటర్ డైరెక్టర్, బట్ మీరు కూడా వద్దు మనం ఇంతసేపు ఈ ప్రొలాంగ్డ్ ట్రామా ఇట్స్ గెట్టింగ్ టు మీ, మనది కట్ చేసి 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, మేము తీస్తున్నప్పుడు ఇది థియేట్రికల్ సినిమా అని చెప్పి తీసినాం. సో వెదర్ ఇట్ ఇస్ ద లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిలిం, వెదర్ ఇట్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన విధానం అయ్యొచ్చు, లెంగ్త్ ఆఫ్ ద ఫిలిం, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ థియేటర్. ఎక్కడ బోర్ కొట్టకూడదు, ఎక్కడ అటెన్షన్ పోకూడదు. ఇది ఓటీటీలో సిరీస్గా తీసే సబ్జెక్ట్ మ్యాటరే, కానీ మనం అక్కడికి వెళ్ళట్లేదు. సో అది ఉంది నంబర్ 1. నంబర్ 2, నేను చెప్పినట్టు ఈ సినిమా చూస్తున్న ఏ అమ్మాయి కానీ పాప కానీ ఒక్క సెకండ్ కూడా స్క్రీన్ నుంచి ఫేస్ని తీయకూడదు. కానీ బయటకు వచ్చి నేను చాలా డిస్టర్బ్ అయిపోయారు అన్నారు. డిస్టర్బెన్స్ ఇస్ గుడ్ అండి. ఒక మంచి విషయం జరగాలంటే కొంచెం డిస్టర్బెన్స్ కావాలి. భగత్ సింగ్ అన్నాడు, జో లోగ్ ఊచా సున్తే ఉన్కో ధమాకేకి జరూరత్ హోతీ అని. సో మీకు చెవులు ఏం పడలేదంటే బాంబే పేలాలి మీకోసం అని. సో డిస్కషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్. సో నేను లాస్ట్ వీక్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ పబ్లో మందేస్తున్నారు. అక్కడికి వచ్చి ఒక అమ్మాయి చెప్పింది, మీ సినిమా నేను చూశాను, ఐఎమ్ టూ డిస్టర్బ్డ్ అంది. నో యూఆర్ నాట్ అన్నాడు. నో ఐ యామ్ అంది. నో యూఆర్ నాట్ అన్నాను. నువ్వు పబ్లో మందేస్తున్నావు, నువ్వు టూ డిస్టర్బ్డ్ అయితే ఇంటి నుంచి నేను బయటకు రాలేను, డాక్టర్ని పిలువు, నేను భోజనం చేయడానికి వీల్లేదు, నాకు నేను చచ్చిపోతాను అంటే దట్స్ టూ డిస్టర్బ్. నువ్వు జాలీగా హ్యాపీగా ఉన్నావు, నువ్వు నీకేంటి ప్రాబ్లం అంటే యూఆర్ రైట్ అంది.
సేమ్ థింగ్, ఇట్స్ ఎ డిస్టర్బింగ్ ఫిల్మ్. అది ఒక ట్రూత్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ తప్పదు. అండ్ అగైన్ సో లైక్ వాట్ వాస్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద రోల్ అండ్ లైక్ డిడ్ ఇట్ కమ్? దిస్ ఫిల్మ్ వాస్ ద హోల్ ఫిల్మ్ ఇస్ న్యూ కమర్స్ ఎక్సెప్ట్ మీ. ఎవ్రీబడి ఇస్ అ న్యూ కమర్. తమిళ్లో అయితే 100% న్యూ కమర్స్ ఎక్సెప్ట్ మీ. తెలుగులో అయితే 100% న్యూ కమర్స్ ఎక్సెప్ట్ ఫర్ మీ. సో అలా ఉన్నప్పుడు ఎందుకు న్యూ కమర్స్తో వెళ్ళాం? నాకేం పిచ్చా? ఒక ప్రొడ్యూసర్గా ఇన్ని డబ్బులు పెట్టుకుని తీస్తున్నప్పుడు ఎందుకు నోన్ ఫేసెస్ తీసుకురాలేదు? ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యే ఫస్ట్ 5 minutesలో మీరు సినిమా చూస్తున్నారని మీరు మర్చిపోవాలి. సో ఆ వరుసలో వస్తున్నప్పుడు వీ డిడ్ థియేటర్ వర్క్షాప్స్, యాక్టింగ్ వర్క్షాప్స్ ఫర్ 45 to 60 days. సో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూరగాయ అమ్ముతూ ఒక్క డైలాగ్ మాట్లాడుతూ వెళ్తారంటే వాళ్ళకి థియేటర్ వర్క్షాప్ జరిగింది. ప్రీ ప్రొడక్షన్లో వెతకడం జరిగింది. సెట్లో ఒక్కరోజు ఒక డిస్కషన్ రాలేదు. ఎడిటింగ్లో ఒక్కరోజు ఒక డిస్కషన్ రాలేదు. రాసిన అన్ని సీన్స్ షూట్ చేయబడినాయి. షూట్ చేసిన అన్ని సీన్స్ సినిమాలో ఉన్నాయి. 45 to 60 days వర్క్షాప్ జరిగింది. నాకు కొన్ని ఆథర్ బ్యాక్డ్ ఫిల్మ్స్ అంటే నేను వర్క్షాప్ అండ్ థియేటర్ ప్రాక్టీస్ చేస్తాను. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అంటే ఇట్స్ నాట్ నీడెడ్. ఈ సినిమాకి ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ బికాస్ ఇట్ వాస్ అ పార్ట్లీ మెథడ్ పర్ఫార్మెన్స్. సో యూ కెన్ సీ దట్ ఇన్ ద ప్రిపరేషన్ ఫర్ వాట్ హ్యాపెండ్. ఇట్ వాస్ అ వెరీ పెయిన్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే నేను అది ఎందుకు చేశాను, అవసరమా ఇంత నీ క్యారెక్టర్ని ఇలాంటి ఒక ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ చూపించడం అవసరమా అంటే, నాకు జరిగితేనే వాళ్ళకి జరిగినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ప్రొటాగనిస్ట్ని. అండ్ చిల్డ్రన్తో యాక్ట్ చేయడం నాకు జనరల్గా ఇష్టం ఉండదు. చిల్డ్రన్తో యానిమల్స్తో యాక్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఏం ఉండదు. మనం వాళ్ళ కోసం అడ్జస్ట్ చేసి లైట్ పోతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, ఏదో ఒకటి చేసి ఫినిష్ చేయాలంటుంటాం. సో అది ఈ సినిమాలో జరగలేదు. ఎందుకంటే పిల్లల్ని యాక్టర్స్గా మేము అలా పెంచి తీసుకొచ్చాం సెట్కి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో దానికి వాళ్ళ ఇన్నసెన్స్ పాడవకుండా వాళ్ళ కోసం ఒక సెపరేట్ స్క్రిప్ట్ రాసి వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకున్నాం. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఈ ఇద్దరు పాపల పర్ఫార్మెన్స్ నా కెరీర్లో అయితే నేను చూడలేదండి. If I can ask, like, it's a very painful performance, right? So where was that pain coming from? What was the source of it? So 1.5 years was traveling only on the script. సో నా లోపల ఉంది. సో దట్స్ వై నేను ప్రతి లాంగ్వేజ్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు నా డబ్బింగ్ టపటపటపటమని అయిపోతుంది. బికాస్ ఐ హావ్ డన్ ద ఫిల్మ్ ఆన్ అ వెరీ పర్సనల్ లెవెల్. అండ్ సో దెర్ వాజ్ అ సీన్, ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ సీన్స్. బాత్రూంలో ఏడ్చే సీన్. సో ఆ సీన్ 22 years నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఆ సీన్ నాకు ఇస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏడవాలి నాకు తెలుసు. అయినా ఆ రోజు ఒకటి జరిగింది. చెప్పొచ్చా శివ గారు? సో ఆ రోజు ఒకటి జరిగింది. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. సో ఐ విల్ బీ ఆన్ ద ఫిల్మ్ 24 hours a day. అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం. ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఊర్లో షూట్ చేస్తున్నాం. రోజు 100 టెన్షన్స్ ఉంటాయి. రేపు ఆ సీన్ ఉందో నాకు తెలుసు. ఓకే, దాని కొరకు ఏం ప్రిపరేషన్ ఉందో అది చేసేసాను. ఇలా చేస్తాను ప్లానింగ్ వర్క్షాప్ ఇదంతా డిస్కషన్. కరెక్ట్గా సెట్ లోపలకి బాత్రూమ్ కదా. సో ఆ ఇల్లు ఒక గల్లీ లోపల ఒక ఇల్లు, ఆ ఇల్లు లోపల ఒక టాయిలెట్, అన్ని లైవ్ లొకేషన్స్. సో అక్కడ షూటింగ్కి వెళ్తున్నా. కరెక్ట్గా సెట్ లోపల నేను అడుగు పెడుతున్నప్పుడు మా మేకప్ ఆర్టిస్ట్ నన్ను పట్టుకొని హీ హెల్డ్ మీ. ఓకే, ఏమైంది అని అడిగారు. ఏమైంది శివ సారు, వాట్ హ్యాపెండ్ అన్నాను. నా చెవిలో మోగ్లీ చనిపోయాడు అన్నాడు. సో మోగ్లీ ఇస్ మై డాగ్. సారీ, అతనికి అప్పుడు ఏజ్ 18, కానీ నాకాడు మై ఫస్ట్ బోర్న్ అన్నాను అంటాను నేను. ఈజ్ లైక్ మై సన్, ఒక కుక్క పిల్ల. సో మోగ్లీ డైడ్ అన్నారు ఆయన. సో ఇంతవరకు నేను మైండ్లో పెట్టుకుంది 4 minutes ఏడవాలి, ఇది అది అంత మైండ్ మొత్తం బ్లాంక్, కంప్లీట్లీ బ్లాంక్. సెట్ లోపలికి వెళ్ళా. ఇట్ వాజ్ అ క్లోజ్ సెట్, క్వైట్ సెట్. I just went to the bathroom and I broke down. And I cried and I cried and I cried. I cried for maybe 10-12 minutes. 4 minutes ఏడవాలి, 10-12 minutes ఏడ్చా. సో ఇది జరుగుతుందని ఎవరికి తెలియదు. సో ఆ రోజు ఆ ఏడుపు నా బిడ్డ కోసమా, లేకపోతే నా బిడ్డ ఆ కన్నీటి చుక్కల్ని ఈ సీన్తో కనెక్ట్ చేసి బయటకు తీసుకొచ్చాడా? దట్ ఈస్ యాక్టింగ్. యాక్షన్ చెప్పి కట్ చెప్పే లోపు జరిగే మాయలోకం యాక్టింగ్. సో దట్ యూ కెన్ ఆస్క్ మీ హౌ యూ డిడ్ ఇట్. ప్రతి షాట్కి ఇలాంటి ఒక కారణం, ఒక స్టోరీ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ అవర్ లైఫ్. నీలా కాకుండా ఇంకో మనిషిలా వేషం వేసుకోండి, నువ్వు ప్రిటెండ్ చేయాలి. అది సినిమా. ఆ ప్రిటెండ్స్లో చాలా కారణాలు ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. I'm sorry I got... No, it's not. It's important. Technical కదా. That's why I said, yeah. So it's a brilliantly made film as well, even technically all those things. అంటే చాలా విషయాలు చూస్తున్నప్పుడు
ఇప్పుడు చిన్న సినిమాకి వస్తున్నప్పుడు నేను ఒక ఆనెస్ట్ స్టోరీ చూద్దామని వచ్చినాను కానీ టెక్నికలీ ఇట్ విల్ డాజిల్ మీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. దట్ వాస్ లేకపోతే టీవీ సీరియల్ అయిపోతుంది కదా. సో ఐడియా వాస్ నాట్ టు మేక్ ఇట్ స్మాల్. చిన్న ఇస్ అ వెరీ బిగ్ ఫిల్మ్, అందుకే ఇట్స్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో స్పీకింగ్ ఆఫ్ అరుణ్, ఫర్ మీ విజయ్ సేతుపతి ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద కంట్రీ. అండ్ అరుణ్ లాస్ట్ ప్రీవియస్ 3 films హ్యావ్ బీన్ విత్ హిమ్ అండ్ యు ఆర్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్. సో మీకు ఎప్పుడన్నా పర్సనలీ అనిపించిందా వైల్ యూఆర్ పర్ఫార్మింగ్, బికాస్ ఆర్టిస్ట్ అంటేనే ఆర్టిస్టిక్ ఇంపల్స్లోనే ఇట్ మైట్ నాట్ బి సుపీరియారిటీ కాంప్లెక్స్, బట్ ఒకటి ఉంటుంది కదా, ఐ వాంట్ టు బి గ్రేట్ యాక్టర్ అని. Sethu as an actor, everybody knows is a very very good actor, but I felt that because Arun said నేను ఇది ఫస్ట్ సినిమాలా చేయాలనుకుంటున్నాను, ఈవెన్ మోర్ దిస్ డిడ్ నాట్ అప్లై టు మీ అట్ ఆల్. అది సో అదొక అండ్ నాకు ఇది మీరు యు వెరీ కైండ్, యు హావ్ సెడ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. చిన్న ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్. ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఆడియన్స్కి ఎవరికైనా మంచి రైటర్స్ డైరెక్టర్స్ చూస్తుంటే నా 20 years దయచేసి మర్చిపోండి. నేను మంచి యాక్టర్ని, ఇంత విజయం సాధించా అంతా మర్చిపోండి. ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 20 years చేసిన ఏ సినిమా వల్ల రేపు నాకు ఏ ప్రయోజనం రాదు. ఇట్స్ ఇన్ ద పాస్ట్, ఎవరికో జరిగినట్టు నేనే మర్చిపోయా. కానీ ఇక్కడ నుంచి వచ్చే సినిమాలు, నేను చేసే ప్రయత్నాలు, వాటికి ద రూట్ విల్ బి దిస్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడు చెప్పిన దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. లైక్ ఎందుకంటే ఇప్పుడు ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ఎ ఇండస్ట్రీ వేర్ లెగసీ మ్యాటర్స్. అండ్ ఆల్సో మీకు ఇది ఒక కార్డు కూడా ఉంది, ఇప్పుడు ఏదో నెపటిజం అని నడుస్తుంది. యు ఆర్ నాట్ ఏ, మీరు నెపటిజం బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, యూ హ్యావ్ మేడ్ ఇట్ ఆన్ యువర్. మా డాడీ కాఫీ అమ్మారు. బట్ అదే, సో ఆబ్వియస్లీ మీ పాస్ట్ 20 years మీరు మార్కెటింగ్లో లేకపోతే మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవడంలో అదొక లెగసీ లాగా, అదొక లార్జర్ దెన్ లైఫ్. అంటే ఇట్ వుడ్ ఇన్ ఎ మీడియా, ఇన్ ఎ మార్కెట్ వేర్, ఇన్ ఎ కల్చర్ వేర్ మార్కెటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఆల్సో హెల్ప్స్ బికాస్ మీడియా ఈజ్ ఎ పబ్లిసిటీ థింగ్. మీరు ఎందుకు, వై డూ యూ వాంట్ టు లీవ్ దట్? ఇప్పుడు మీరు లెగసీ అంటున్నారు కదా, లెగసీకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. అందులో ఈగో ఒకటి చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే వేరే వాళ్ళ దృష్టిలో మీరు లెగసీ క్రియేట్ చేయడం ఒక పద్ధతి ఉంటే, మీ దృష్టిలో మీరు లెగసీ క్రియేట్ చేయడం వేరే ఒక దృష్టి నేను చూస్తున్నాను. ఓకేనా? సో 20 yearsలో తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ అన్నట్టు ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మణిరత్నం, శంకర్, కమల్ హాసన్, ఆమిర్ ఖాన్, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏఆర్ రెహమాన్, who else? All the poets, all the editors, all the cameramen. So my legacy is unmatched. ఇప్పుడు నాతో ప్రెజెంట్లో వర్క్ చేస్తున్న ఏ ఆర్టిస్ట్కి అలాంటి లెగసీ వస్తుందా అని నేను ఆలోచించగలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళది. నేను అర్థం చూస్తున్నప్పుడు నాకు కావాల్సిన లెగసీ నేను చేస్తున్నానా అని అడిగి ఇంటి నుంచి బయలుదేరుతాను. వాళ్ళకి కావాల్సిన లెగసీ నేను చేస్తున్నానా అంటే అది నాకు అనవసరం. నేను హీరోగా కానీ యాక్టర్గా కానీ మళ్ళీ చెప్తా, ఒక్క సినిమా చేశానంటే ఈ సినిమాలా నెక్స్ట్ సినిమా ఉండకూడదు. ఈ సినిమా పెద్ద విజయం అయినా సరే, పెద్ద ఓటమి అయినా సరే, ఈ సినిమాలో ఉన్నట్టు నేను నెక్స్ట్ సినిమాలో ఉండను. అది నా లెగసీ. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే నా హీరోస్ దగ్గర నేర్చుకున్నాను. కమల్ హాసన్ గారి దగ్గర నేర్చుకున్నాను, రంగారావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క సినిమాలో ఏదో ఒకటి పరకాయ ప్రవేశం చేసి వేరేలా ఉంటారు. వాళ్ళు అది అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ లైఫ్. సో వాట్ ఈస్ డ్రైవింగ్ యూ టుడే అండి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ సేమ్ డిస్కవరీ అండి. వెతకటం ఏ రోజు ఆగిపోతుందో ఆ రోజు నేను ఆగిపోతాను. నేను ఇంకా వెతకాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు 15 సంవత్సరాలు పడినాయి. ఈ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, రొమాంటిక్ హీరో, ఐ జస్ట్ గాట్ టైర్డ్ ఆఫ్ ఇట్. నేను అందగాడు కాబట్టి నేను హీరో అయ్యానా? లేదు కదా. సినిమాలో హీరో అయ్యే ముందు ఎవరు నన్ను అందగాడని చెప్పలేదు. ఏ అమ్మాయి వచ్చి నన్ను అందగాడని పిలవలేదు. రియల్లీ నో ఛాన్స్. ఏంటి సార్ మీరు, నేను 7th standard నుంచి హీరో అయ్యే వరకు నేను ఎంతో మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పా. చాలా తక్కువ మంది రివర్స్లో ఈవెన్ చూసి ఉంటారు. సో నా లుక్స్ గురించి నేను యాక్టర్ అవ్వలేదు, నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చా. బట్ ఐఎమ్ స్టిల్ టెలింగ్ యూ, నాకు మళ్ళీ ఫారిన్ నుంచి వచ్చిన కుర్రాడు అంటే నేను మళ్ళీ ఫారిన్కి వెళ్ళిపోతాను. బోర్ కొడుతుంది. సో ఫర్ మీ, ఐ వాంట్ టు నెక్స్ట్ మై ఫిల్మ్, ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ a film critic called Anil, I want to steal your mannerisms and play it. I don't want to Shree like, hi, I'm Anil, I'm so cute. Generally Anil గురించి మీరు వింటారు ఎక్కడెక్కడ. I don't want to do that. ప్రతిసారి ఇలా ఎనర్జీలో పనిచేయడం ఎందుకు?
సో రియాలిటీని సినిమాని కలిపి ఒక మ్యాజికల్ ప్లేస్ ఒక్కొక్క సినిమాలో మనం వెతుకోవచ్చు. దట్ ఈస్ మై ఫీలింగ్ అబౌట్ ఇట్. మా ఛానల్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ సెంట్రిక్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఆస్పైరింగ్ రైటర్స్, న్యూ రైటర్స్, డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు. సో తెలుగులోంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయండి మీకు? జీరో. ఎందుకంటారు? స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు అడగండి. అంటే లైక్ నేను అడ్రస్ మార్చలేదు, నంబర్ మార్చలేదు, మేనేజర్ మార్చలేదు. అంటే ఇప్పుడు మాకు జనరల్గా వీ డూ పాడ్కాస్ట్ అండ్ ఆల్ వేర్ వీ ఇంటరాక్ట్ విత్ ఆడియన్స్. మాకు ఏంటంటే లైక్ ఇదే తెలుగు సినిమా తమిళ సినిమాకి మనం ఒప్పుకోకపోయినా ఒక వ్యత్యాసం ఉన్నది, హౌ వి అప్రోచ్ థింగ్స్. తెలుగు ఏంటంటే కొంచెం ఆ గ్లామర్ ఉంటుంది. సో మేము మాట్లాడుతున్నప్పుడు సిద్ధార్థ్ మూడ్ ఆన్. బట్ నాకు కేర్ ఆఫ్ కంచర్పాలెం అంత నచ్చింది కదా తెలుగులో. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. కాదు బట్ తెలుగులోనే తీశారు కదా, మంచి సినిమానే కదా, అందరూ మంచి సినిమా అని చెప్తారు కదా. సో సూపర్ ఫిలిం. డెఫినెట్లీ. అంటే వీ ఆల్సో వాంట్ సర్టన్ థింగ్స్ టు చేంజ్ ద ఇండస్ట్రీ, బట్ దిస్ ఈజ్ లైక్ కాల్ అవుట్ టు పీపుల్ దట్ ఒక సిద్ధార్థ్ గారు రెడీగా ఉన్నారు, సో కమ్ అన్నది. దే ఆల్రెడీ నో దట్ అండి. తెలుగు రైటర్స్, అదే నేను ఎవరో చెప్తున్నా, ఈ జనరేషన్కి శ్రీ అంటే ఎవరో తెలీదు. దే డోంట్ నో. సో ఫర్ మీ తెలుగు రైటర్స్, నేను ముందు చెప్పాను కదా, ఒక కథ రియల్ లైఫ్ నుంచి కానీ, సాహిత్యం నుంచి కానీ, హిస్టరీ నుంచి కానీ, న్యూస్ పేపర్ నుంచి కానీ వస్తే నాకు బాగుంటుంది. నాకు మళ్ళీ బొమ్మర్లు చేసే ఇంటెన్షన్ నాకు లేదు, నాకు అస్సలు లేదు. ఎందుకంటే మళ్ళీ మేము బొమ్మర్లు తీస్తామని చెప్పి తీసినా 100% తీయలేము. అంత ఈజీ ఏం కాదు. ఆ సినిమా తీసిన వాళ్ళు ఎవరు ఆ ఫీట్ని రిపీట్ చేయలేకపోయారు. సో ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఇది చాలా ఆనెస్ట్, కాంట్రవర్సీ గురించి అడగట్లేదు. సో కాంట్రవర్సీ గురించి అడగండి. వై సిద్ధార్థ్ నాట్ డూయింగ్ స్ట్రేట్ తెలుగు ఫిల్మ్స్ ఈజ్ సంథింగ్ దట్ మెనీ ఆఫ్ అస్ హ్యావ్. సేమ్ థింగ్. ఇంటర్వ్యూ ముందు ఏం చెప్పాను నేను, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి, నాకు తెలిసిన విషయం గురించి నేను మాట్లాడగలిగాను. ఇంకో విషయం చెప్తాను మీకు. 10 years ముందు జరిగిన ఒక 3-4 years ఉంటాయి కదా, లాస్ట్ ఫ్యూ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ చేసిన టైము. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే నాకు ఇది ఐ కాంట్ వర్క్ లైక్ దిస్ అని నాకు అనిపించుంటుంది. యూ కెన్ థింక్ అబౌట్. ఓకే, సఫోకేటింగ్ అర్థమవుతుంది. నువ్వు చచ్చే వరకు బొమ్మర్లు సిద్ధుగానే ఉండాలి అంటే నేను సేమ్ గొంతు దిగట్లేదు నాన్న. సేమ్. ఓకే, తిరిగి చూస్తే నా కెరియర్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను అని నాకు ఫీలింగ్ వచ్చింది. సో నేను ప్రొడ్యూసర్గా మారి లవ్ ఫెయిలియర్ సినిమా తీశాను. లవ్ ఫెయిలియర్ సినిమా ఒక రొమాంటిక్ ఫిల్మ్, లవ్లీ ఫిల్మ్. సినిమా బాగా ఆడింది తమిళ్లో. దాని తర్వాత ద ఫిల్మ్స్ ఐ గాట్ వెట్రిమారన్స్ ఫిల్మ్, ఐ గాట్ సుందర్ సీస్ ఫిల్మ్, ఐ గాట్ వసంత బాలన్స్ ఫిల్మ్, ఐ గాట్ ద పిజ్జా డైరెక్టర్స్ సెకండ్ ఫిల్మ్. సో ఆల్ ద ఫిల్మ్స్ లైక్ దట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. అరౌండ్ దట్ టైమ్ నోబడి గేవ్ మీ ఫిల్మ్ ఫ్రమ్ తెలుగు. ఓకే, ఇవ్వలేదు కదా. సో దట్స్ నాట్ మై థింగ్. సో మేబీ ఐ డోంట్ హ్యావ్ సపోర్ట్. నాకు టీం లేదు నా వెనక నుండి నన్ను ఎలాగైనా టాప్ ఫ్లోర్కి పంపించాలని చూసేవాళ్ళు లేరేమో, విచ్ ఇస్ ఫైన్. నాకు లిఫ్ట్ బటన్ నొక్కటం వచ్చు, ఇట్స్ ఫైన్. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి వరకు కొంచెం ఇష్టం మీరు చెప్పేవాళ్ళు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. వాటిల్లో ఒక యశ్ రాజ్ టైప్ ఫ్రేమ్కి వెళ్ళి ఆడలేదు కదా. ఆడలేదు, బట్ అంటే నేను చూసేవాడిని అప్పుడు మీ ఇంటర్వ్యూస్. ఆడలేదు కదా. సో ఓయ్ సినిమా బాగుంది, ఆడలేదు కదా. అది మీ ఇప్పుడు మీరు రెండు పేరు చెప్పారు కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సిద్ధు ఎలాంటి సినిమాలు చేయాలో అలాంటి సినిమానే కదా, ఆడలేదు. ఓయ్ సిద్ధు ఎలాంటి సినిమాలు చేయాలో అలాంటి సినిమానే కదా, ఆడలేదు. సో ఇండస్ట్రీ ఏం చేశారు, వీడికి ఏది వస్తుందో అందులోనే వీడికి సినిమాలు ఆడలేదు. వీడు ఏం చేయాలనుకుంటున్నాడో దాని మీద ఎలా డబ్బులు పెడతాం. సో నాకు సినిమాలు రాలేదు, ఫినిష్డ్. ఐఎమ్ నాట్ అ కన్వీనియంట్ పర్సన్ టు వర్క్ విత్. మేబీ లేదండి, అంటే ఎట్లా వెపనైజ్ చేస్తారని చెప్తున్నాను మీకు. లవ్ ఫెయిల్యూర్ కోసం నాకు చాలా నచ్చేవి పోస్టర్స్ అవి చూస్తే. బట్ ఒక ఆర్టికల్ రాసింది, అది నాకు గుర్తుంది ఏంటంటే 180 అనే సినిమా తీసామండి, ఆడలేదు. ఆ సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక ఛానల్కి డబ్బులు ఇవ్వలేదని నేను కే విశ్వనాథ్ గారిని బూతులు తిట్టానని ఒక 1/2 an hour ప్రోగ్రామ్ పెట్టాను ఆ ఛానల్లో. తర్వాత రిలీజ్కి 1 day బిఫోర్ నా సినిమా రివ్యూ చేశారు. 1.5 minutes 90 secondsలో ఇలాంటి ఒక సినిమా ట్రైలర్ చూసి ఒక కథ చెప్పి వాళ్ళ సినిమా చూసినట్టు అట్టర్ డిజాస్టర్ ఫిల్మ్ అని పెట్టారు. దానికి నేను కోపంగా ఒక ట్వీట్ రాశాను వాళ్ళ గురించి. దాన్ని వాళ్ళు మీడియా మొత్తానికి స్ప్రెడ్ చేసి నాకు బ్యాన్ చేశారు. సో ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారంటే ఐ డోంట్ రియలీ కేర్. ఎందుకంటే గతం ఎప్పుడో జరిగిన విషయాలు. సో ఇప్పుడు కూడా సపోజ్డ్ వెబ్సైట్స్ ఆర్ నాట్ రివ్యూయింగ్ మై ఫిల్మ్. నా సినిమా పేరు కూడా ఆ వెబ్సైట్స్లో ఉండవు. ఆ వెబ్సైట్స్లో మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు ఏ పేరైనా రాస్తారు, వాళ్ళ క్యారెక్టర్ అంతే. బట్ దే హ్యావ్ నాట్ రివ్యూడ్ మై ఫిల్మ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆడని సినిమాలని హిట్ చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు పెడుతున్నారు. ఇంకా థియేటర్లో లేని సినిమాలు, నాతో రిలీజ్ అయిన సినిమాలు, నా సినిమా గురించి మాట్లాడలేదు. కానీ
నిన్న ఒక ముక్క రాశాడు, ఎవరు థియేటర్కి రాలేదు సినిమా అటర్ ఫ్లాప్ అని. సో మళ్ళీ చెప్తున్నా, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించే నేను మాట్లాడగలను, చెత్త ఎదవల గురించి నేను మాట్లాడొద్దు అని నేను చూస్తున్నాను. అంటే నీ పాయింట్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నా అంటే మెనీ ఆస్పైరింగ్ పీపుల్ వాచ్ అవర్ ఛానల్, సో రైట్ స్టోరీస్ ఫర్ సిద్ధార్థ్. నో రైట్ స్టోరీస్ అండి, నాట్ ఫర్ ఎవరి కోసం సినిమాలు రాయటం, అందరి కోసం రాయటం మానేయండి ప్లీజ్. ఒక హీరోని మైండ్లో పెట్టుకుని సినిమా రాయటం కంటే దారుణమైన క్రియేటివ్ విజన్ లేదు ప్రపంచంలో. బికాస్ వీ హ్యావ్ బికమ్ అబ్సెస్డ్ విత్ హ్యూమన్ డెమిగాడ్స్. దేవుడిని దేవుడిగా చూడండి, మనిషిని మనిషిగా చూడండి. సో అతన్ని మైండ్లో పెట్టుకుని రాయడం అయితే వద్దు. కథ రాయండి, ఇక్కడి నుంచి రాయండి, ఇక్కడి నుంచి రాయండి, ఏది వస్తుందో దానికి ఎవరు సూట్ అవుతారో ఆడు కొత్తవాడైనా సరే వాడి దగ్గరికి వెళ్ళండి. అందుకే అంటున్నా నేను కొత్తవాడిని, మీ స్క్రిప్ట్కి నేను సెట్ అయితే కనుక ప్లీజ్ రీచ్ మీ త్రూ మై డియర్ ఫ్రెండ్ అనిల్. ద పాయింట్ ఆఫ్ దిస్ హోల్ ఇంటర్వ్యూ ఏంటంటే ముఖ్యంగా సిద్ధార్థ్ గారితో మాట్లాడడం కాకుండా, టు పిక్ హిస్ బ్రెయిన్ కాకుండా, మెయిన్ థింగ్ ఈజ్ లైక్ for you to for all of you to go and watch Chinna movie. It's a great movie and we believe in that. We are not a big channel. I wish I could give away 1,000 tickets, but we are not able to economically, so we are giving away 50 tickets. So Twitter lo tweet chestanu, like if you want to watch this film and you are not able to watch it for economic reasons mainly, so do tweet or comment, we'll send you the ticket wherever you want. Nice. Thank you Anna. Thank you. Thank you Andy. So సినిమా కానీ ఛానల్ కానీ చిన్నది పెద్దది అవ్వదు, ఆలోచన కానీ మన యాక్షన్స్ కానీ అందులోనే పెద్దది చిన్నది వస్తుంది. అండ్ మనం చేసే పని ఎప్పుడు పెద్దది చిన్నది కాదు, ప్రతి పని మంచి పని, దాన్ని ఆనెస్ట్గా చేద్దాం, ఒక్కొక్కరిని బాగా అర్థం చేసుకుని పాజిటివ్గా హేట్ లేకుండా బతుకుతాం. థ్యాంక్ యూ సో మచ్. I really enjoyed this interview and I know this is your second interview. Wishing Anil many more 2-hour interviews with all of his celebrities. Love it. Thank you.